కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల ఫలితంగా సింగరేణి మొనగాడుకు ప్రమాదం ముంచుకొస్తోందని, కొత్త బావులకు అనుమతించకపోవడం ఉన్న బావులను అమ్మకాలను పెట్టడంతో 42,000 మంది సింగరేణి కార్మికుల భవిష్యత్తు ఆగమి గోచరంగా తయారైందని, ఇలాంటి స్థితిలో సింగరేణి యాజమాన్యం కార్మికుల హక్కులు, సౌకర్యాల బావులలో రక్షణ లాంటి చర్యలేవి చేపట్టకుండా కార్మికులపై స్వారీ చేస్తుందని, ఇలాంటి దశలో చారిత్రక సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత సింగరేణి కార్మికులకు, కార్మిక సంఘాలపై ఉందని, దీనిని గుర్తించి సింగరేణిలో గుర్తింపు సంఘం, ఏఐటీసీ ప్రాతినిధ్య సంఘం, ఏఎన్టీసీలు ఐక్య ఉద్యమంలోకి ముందుకు రావాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు టి శ్రీనివాస్, రియాజ్ అహ్మద్, మాదాసు రామ్మూర్తి, నేరుటి రాజయ్య, కె విశ్వనాథ్, మణిరం సింగ్ పోచమల్లు విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి సంఘాలు ఒక 7-8 సంఘాలు ఇవాళ కూర్చోవడం జరిగింది. ఈ సింగరేణిలో కొత్త బావులను తవ్వాలని, ఓపెన్ కాస్ట్లను మానివేయాలని, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత ఉండాలని అనేక సమస్యలపైన ఇవాళ కార్మిక వర్గం సతమతమవుతారు. కాబట్టి దానికి ఆ కార్మిక వర్గానికి ఉపయోగపడే విధంగా ఇవాళ ఈ అన్ని కార్మిక సంఘాలు కూర్చుండి ఒక నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నిర్ణయంలో అదేవిధంగా సింగరేణిలో గెలిచినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీయూసీ, ఈ కార్మిక సంఘాలు, అదేవిధంగా సిఐటియు అందరూ కూడా ఇందులో కలిసి మనం ఐక్యంగా పోరాడితేనే ఇవాళ సింగరేణి మనుగడ ఉంటుంది, సింగరేణి పేరు ఉంటుంది. కానీ బావులు మాత్రం ఇక్కడ ఈ కార్మికులకు, కార్మిక పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండవు. కనుక మనం ఇక్కడ సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించి ఈ సింగరేణిని రక్షించుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగతకు, సింగరేణి సంస్థ పరిరక్షణకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడాలంటే ఉమ్మడి పోరాటాల శరణ్యం. ఐక్య ఉద్యమాల ద్వారానే కార్మిక హక్కుల రక్షణ కానీ లేదా కొత్త హక్కుల సాధన కానీ సింగరేణి పరిశ్రమ రక్షణ కానీ సాధ్యమనే దాని విషయంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నది. ఆ దిశగా కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా కలుపుకొని ముందుకు పోదామని ఐఎఫ్టీ చేసినటువంటి ప్రతిపాదనను మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఇది 2వ మీటింగ్ జరిగింది. ఇప్పటి ఈ 2వ సమావేశానికి కూడా ఇవాళ సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు హాజరు కాకపోవడం అది విచారకరం. ఇప్పటికైనా ఇవాళ రాజకీయాలు పక్కన పెట్టి సింగరేణి సంస్థ పరిరక్షణ ధ్యేయంగా నిలబడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనం అందరం ఐక్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు గెలిచిన సంఘంగా లేదా ప్రాతినిధ్య సంఘంగా ఏఐటీసీ, ఐఎన్టీసీలు ముందుకు రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మన మధ్య రాజకీయంగా పోరాటే విధానాల్లో అనేక వైరుధ్యాలు ఉండవచ్చు కాక, కానీ ఈ సింగరేణి ఉంటేనే కార్మిక సంఘాలు ఉంటాయి, కార్మిక సంఘాలు కార్మికులు ఉంటారు. ఈ ప్రాంత భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ సింగరేణి అనేది ఒక బంగారం లాంటిది లేదా వజ్రం లాంటిది, ఇవాళ ఉపాధినిస్తున్నది. సింగరేణిలో పాత ప్రాజెక్టులన్నీ కూడా మూతబడి కొత్త ప్రాజెక్టులు అనేటువంటి ఒక పరిస్థితి ఉంది. తద్వారా సింగరేణిలో ఉన్నటువంటి అనేక డివిజన్లలో మైన్స్ క్లోజ్ అయ్యి వాళ్ళ సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉందని వాళ్ళ మేనేజ్మెంటే బాహటంగా ప్రకటిస్తాం. కొత్త ప్రాజెక్టులు చేయకుండా ఎవరు ఆపారు ఇప్పటిదాకా? అదేవిధంగా వాళ్ళు సింగరేణిలో దీర్ఘకాలికంగా గత ప్రభుత్వాలు, గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు పరిష్కారం కాలేదు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ అట్లే ఉన్నాయి, పరిష్కారం కాలేదు. అదేవిధంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళ ఆ సంఘాల వల్ల కూడా ఈ సమస్యలు పరిష్కారం కాలేదని మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకే సింగరేణిలో కొత్త ప్రాజెక్టులు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్య పోరాటాలు నిర్వహిద్దామని మేము 25 అక్టోబర్లో ఇక్కడే గోదావరికంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. మేము 9 సంఘాలు కలిసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు కూడా మీరు కలిసి రండి, సమస్యలు పరిష్కారం కావట్లేదు, ప్రభుత్వాలు వింటలేదు, మిమ్మల్ని కూడా దేకటం లేదు, అందరం కలిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మనం ఐక్యజమా చేస్తామని మేము లెటర్ రాసాం.
వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు.